హాయ్ అందరికీ నమస్కారం. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. అది తెలివితేటలు కాదు, కేవలం అదృష్టం. అంతకంటే కాదు, అది పట్టుదల. చాలామంది పని మొదలు పెడతారు, కానీ కష్టం రాగానే వదిలేస్తారు. కానీ పట్టుదల ఉన్నవాళ్ళు ఆ కష్టాన్ని చూసి నవ్వుతారు. నీ వల్ల కాదు అని లోకం అంటే నేను చేసి చూపిస్తా అని ముందుకు వెళ్తారు. ఈరోజు వీడియోలో మనలో ఆ మొండి పట్టుదలను ఎలా పెంచుకోవాలో చూద్దాము. మొదటిగా, ఎందుకు? మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అని? మీ పట్టుదల సన్నగిల్లుతుంది అంటే మీ లక్ష్యం వెనుక ఉన్న కారణం బలంగా లేదు అని అర్థం. జర్మన్ ఫిలాసఫర్ ఫ్రెడ్రిక్ నిషే అన్నట్లు, జీవించటానికి బలమైన కారణం ఉన్నవాడు ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలడు. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే అది ఎందుకు చెయ్యాలో ముందే రాసి పెట్టుకోండి. ఆ కారణం మీ కళ్ళల్లో నీళ్లు తెప్పించే అంత బలంగా ఉంటే ఏ అడ్డంకి మిమ్మల్ని ఆపలేదు. 2. చిన్న విజయాలతో మ్యాజిక్. చాలామంది పట్టుదల కోల్పోవడానికి కారణం మొదటి రోజే హిమాలయాల పర్వతాల్ని ఎక్కాలనుకోవడం. మన మెదడు పెద్ద పెద్ద పనుల్ని చూసి భయపడుతుంది. అందుకే మన లక్ష్యాల్ని చిన్న చిన్నగా ఉంచుకోవాలి. ఉదాహరణకు, 30 నిమిషాలు వీడియో చేయాలి అనుకుంటే ఈరోజు కేవలం స్క్రిప్ట్ మొదటి పేజీ మాత్రమే రాస్తాను అని అనుకోండి. ఆ చిన్న పని పూర్తి కాగానే మీ మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. ఇది మీకు తర్వాత పని చేయడానికి ఉత్సాహాన్ని, పట్టుదలని ఇస్తుంది. వైఫల్యాల్ని ప్రేమించండి. లవ్ యువర్ ఫెయిల్యూర్స్. పట్టుదల ఉన్నవాడికి ఓటమి అనేది ఒక ముగింపు కాదు, అది ఒక పాఠం. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టే క్రమంలో 10,000 సార్లు విఫలమయ్యాడు. కానీ ఆయన ఏమన్నారో తెలుసా? నేను ఓడిపోలేదు, బల్బు వెలగని 10,000 మార్గాలను కనుక్కున్నాను అని. మీరు ఏదైనా పనిలో ఫెయిల్ అయినప్పుడు నా వల్ల కాదు అని అనకండి. నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది అని ఆలోచించండి. పట్టుదల అంటే పదే పదే పడడం కాదు, పడిన ప్రతిసారి కొత్త పాఠంతో లేవడం. 4. చుట్టూ ఉన్న నెగిటివ్ మనుషులకు దూరం అవ్వడం మరియు పుస్తకాలు చదవటం. మన చుట్టూ ఉన్న 5 వ్యక్తులు, మన స్నేహితులు ఎప్పుడూ ఫిర్యాదులు చేసేవారైతే మనలో పట్టుదల తగ్గిపోతుంది. మన పట్టుదల పెరగాలి అంటే మనల్ని ప్రోత్సహించే వ్యక్తులతో ఉండండి, లేదా గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవండి. అబ్రహం లింకన్ ఎన్నిసార్లు ఓడిపోయి ప్రెసిడెంట్ అయ్యాడో చూడండి. అది మీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న పట్టుదలని రగిలిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ప్రతిభ ఉన్నవారు చాలామంది ఉన్నారు, కానీ విజేతలు కాలేదు. తెలివితేటలు ఉన్నవారు కూడా ఉన్నారు, కానీ రాణించలేదు. కేవలం పట్టుదల ఉన్నవారు మాత్రమే చరిత్ర సృష్టించారు. గడియారం కేవలం సమయాన్ని చూపిస్తుంది, కానీ ఆ సమయాన్ని మీ వైపు తిప్పుకోవాలి అంటే మీకు పట్టుదల ఉండాలి. మీరు కూడా ఏదైనా పని మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తున్నారా? అయితే ఈరోజే పట్టుదలతో మళ్ళీ మొదలు పెట్టండి. మీరు సాధించబోయే ఆ గొప్ప లక్ష్యం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి. మరిన్ని మోటివేషనల్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్.